హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చి 6 అవుతుందన్నమాట. ఇంకా పనులు యథావిధిగా ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ప్రొద్దుటి కాఫీతో. ఇంకా టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించుకుంటే ఏంటంటే ఈరోజు ఇంకా ఏంటంటే పూరీ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా పూరీ కర్రీ, ఇంక దానికోసం అయితే ఇంకా పచ్చిశనగపప్పు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను కొంచెం. ఇక్కడైతే ఫస్ట్ పిండి కలిపేసుకుంటున్నాను. కాఫీ తాగిన తర్వాత పిండి కలిపేసి ఇంక పక్కన పెట్టేసుకొని ఇంకా దాని తర్వాత అయితే కర్రీ రెడీ చేస్తాను అనమాట. ఇంకా కాఫీ ఏంటంటే ఇంకా తాగుతూ పని చేస్తున్నాను. ఈరోజు కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఓ పక్కన కర్రీ చేయాలి, ఓ పక్కన పూరీ చేయాలి, ఓ పక్కన పిండి కలుపుకోవాలి కనుక అందుకని కొంచెం తాగుతా పని చేస్తున్నాను అనమాట. నేను టైం సరిపోవట్లేదని చెప్పేసి ఇంకెప్పుడు పూరీ కర్రీ ఎందుకని చెప్పేసి అయితే ఇంకా మామూలుగా వేరే కర్రీ అయితే చేస్తున్నాను. అలా అని చెప్పి పూరీ కర్రీ చేయలేదేమో అనుకుంటారు. మా అమ్మాయి కోసం అయితే మళ్ళీ వేరేగా చేశాను అనమాట. అదైతే వీడియో తీయలేదు. ఇక్కడ పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది. దాని తర్వాత కర్రీ అయితే తాలింపు పెడతాను. పిండి కూడా కొంచెం ఏంటంటే కలిపి పెట్టుకుంటే నానుతుంది కదా. ఇంకెప్పుడు టిఫిన్ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇవే ఉంటుందండి. మనం ఎన్ని వెరైటీగా చేసినా మళ్ళీ దీని దగ్గరికే రావాలి. మళ్ళీ ఇది వారం మధ్యలో ఏదో ఒక రోజైతే మళ్ళీ పూరీ చేస్తాము, లేదంటే ఇడ్లీ చేస్తాము, దోశ చేస్తాము. ఇవి మెయిన్ టిఫిన్స్ ఇవేనండి. ఇప్పుడైతే కొత్తగా ఎన్ని రకాలు చేసినా కూడా మెయిన్ ఇవేమాట. ఇక్కడైతే ఓ పక్కనైతే ఇంకా వాటర్ అయితే వేడి చేస్తున్నాను. మీల్ మేకర్ అయితే ఒక ప్యాకెట్ అయితే వేసేసాను అనమాట. వేడి నీటిలో వేసేసాను. పక్కనేమో ఇంకా ఉల్లిపాయ కట్ చేసుకుని ఇంకా బంగాళదుంప కూడా కట్ చేసుకుని అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మీల్ మేకర్, కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుని ఆలు కూడా వేసుకుని కర్రీ చేసుకుంటే భలే బాగుంటుంది. అసలు నిజంగా మటన్ కర్రీ లాగే ఉంటుంది. మీల్ మేకర్ వచ్చేసి ఇంకొక ప్యాకెట్ ఉండిపోయిందన్నమాట. అంటే నేను మన నెల తెచ్చుకున్నప్పుడు మీల్ మేకర్ తప్పకుండా తెచ్చుకుంటాను. ఒక 10 ప్యాకెట్లో లేదంటే ఒక 6 ప్యాకెట్లు తెచ్చుకొని పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఇలా పూరీ కర్రీ అని ఎక్కువ పూరీ కర్రీయే చేస్తాను. అందుకని అన్నీ అంటే అవి ఏం కాదు, 10 రూపీస్ ప్యాకెట్స్ మాట. అవి తెచ్చుకుంటే సరిపోతుంది. దానికి తోడు మనం ఇలాగ ఏదైనా కాయగూరలు వేసుకుంటే ఏంటంటే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఫ్రై చేసేసి ఉప్పు, పసుపు వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను మార్నింగ్ టిఫినే కదా, అందుకని ఇంకేం వేయలేదు, సింపుల్గా చేసేసాను అనమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేసుకోవచ్చు. మళ్ళీ నా మనసు ఒప్పలేదు. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తెచ్చుకొని వేసుకున్నాను. సింపుల్గా వండేద్దామని అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వేసాను అనమాట నేను. అన్నీ తక్కువ మార్నింగ్ టిఫిన్కు కర్రీ వచ్చేసి పెద్ద ఏమీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ వేసుకుని సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంది. కర్రీ బాగుంటే ఏంటంటే కొంచెం ఇంకా చపాతీ కానివ్వండి, పూరీ కానివ్వండి కొంచెం ఎక్కువ తింటాం కదా. అలాగే ఈరోజు అయితే పిల్లలైతే కొంచెం ఎక్కువనే తిన్నారు. ఇలా చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పచ్చిశనగపప్పు ప్రొద్దుటి లేవగానే నానబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా కొంచెం వేసేసి చక్కగా కలిపేసుకుని కొంచెం మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని కుక్కర్ ఒక 3-4 విజిల్ వేయించడమే. చక్కగా కర్రీ అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ఇలాగా వండండి, చాలా బాగుంటుంది. పూరీ కర్రీ వచ్చేసి ఇది పూరీకి, చపాతీకి చాలా బాగుంటుంది. పక్కన మీల్ మేకర్ వాటర్లో వేసి ఉంచేసాం కదా, వాటర్ తీసేసి అవి కూడా వేసేసుకోవడమే. ఎందుకు చక్కగా మటన్ కర్రీలాగా అనిపించేస్తుంది అన్నమాట మీల్ మేకర్ వేసుకుంటే. చిన్నప్పుడైతే నిజంగా మటనో చికెనోనే అనుకునేవాళ్ళు.
ఇలాగ మీల్ మేకర్ అనేసి మాకు తెలియదు. అది కూడా ఏ చికెన్ తోటో దేనితోటో చేస్తారేమో, ఇంక చికెనేనేమో అని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇంక ఇలా చక్కగా అంతా ఫ్రై చేసేసి ఇంక తినేదాన్ని బట్టి కారం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని 3-4 విజిల్లు వేస్తే సరిపోతుంది. ఈరోజు ఇంక టిఫిన్ అయితే ఇంక ఇలా చేసేసానమాట. ఇంకా నైటే ఏం చేయాలని ఏం నిర్ణయించుకోలేదు. నేను అసలు టిఫిన్ గురించి మర్చిపోయాను అనమాట. ఇంకా ప్రొద్దుట ఏం చేయాలా అని చూసేటప్పటికి ఇంకా ఇలా గోధుమ పిండి ఓపెన్ చేసేసి సగం కలిపేసి పెట్టానేమో, ఇంకో సగం ఉండిపోయింది. ఇంకా అలా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇంక మళ్ళీ దాన్ని క్లియర్ చేసేస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా పూరీ చేస్తాను. ఇక్కడైతే కర్రీ చేస్తాను కదా, ఇంకా అది విజిల్ వేసేలోగా ఇంకా అటు పక్కనైతే పూరీలు అయితే కాల్చేస్తున్నాను. ఈరోజు కొంచెం ఏంటంటే ఇంకా కాకినాడ వెళ్ళవలసి ఉందన్నమాట. అందుకని చెప్పేసి తొందరగా అన్ని పనులు ముగించేసుకుంటున్నాను. రాత్రి తలనొప్పిగా ఉందని ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను తలకి. ఇంక ఇప్పుడు తలస్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంకా వంట కూడా చేసేసి ఇంకా బయలుదేరుతాము. నేను మా అమ్మాయి బయలుదేరుతాము. కొంచెం ముఖ్యమైన పని ఉందన్నమాట. అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట. అయితే దేనికి అనుకుంటున్నారా? అంటే నిన్న ఏంటంటే మా తమ్ముడు డ్యూటీ నుంచి వస్తూ బండి మించి పడిపోయాడన్నమాట. కుక్క అడ్డొచ్చేసింది, పడిపోయాడు. అదే చెప్దామా వద్దా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అవనివి, బయట వాళ్ళని అవనివ్వండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను చెప్పడానికి అంత ఇష్టపడనమాట. కాకపోతే ఇంకా నా సొంత తమ్ముడు కదా, నాకు ఆ మాత్రం హక్కు లేదా అన్నట్టుగా నేను చెప్పేస్తాను అనమాట. అలా పడిపోయాడు. పడిపోవడం వల్ల ఏంటంటే బండి పక్కకు పడిపోయినప్పుడు వాడి చేతితోటి ఇలాగా ఆ బరువు అంతా చేతితోటి కవర్ చేసుకోవడంతో ఆ చెయ్యి నలిగిపోయి లాస్ట్ ఉంటుంది కదా వేలు, మనకు 5 వేలులో లాస్ట్ చిన్న వేలు ఉంటుంది కదా, అదైతే కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట. అక్కడ కొంచెం ఇలా విడిపోయి గ్యాప్ వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంకా అదేంటంటే హాస్పిటల్ మళ్ళీ ఎక్స్రే చేపిస్తే ఏంటంటే దానికి మళ్ళీ సర్జరీ అది చెయ్యాలి అని చెప్పారు. ఇంకా వాడైతే నిన్నంతా ఇంకా కాకినాడ వెళ్ళి అవన్నీ చూపించుకుని ఎక్స్రే తీపించుకుని అన్నీ ఇంకా రెడీ చేసుకుంటే ఇంకా ఈ రోజైతే ఇంకా సర్జరీకి రమ్మని చెప్పారన్నమాట. అది ఇలా గ్యాప్ వచ్చేసింది. మేమైతే లాస్ట్ వేలుని పిల్లివేలు అంటాము, పిల్లేలు అంటాం అన్నమాట. మరి అందుకని అందరూ అలా అనరు కదా, అందుకని లాస్ట్ చిన్న వేలు ఉంటుంది కదా, ఆ వేలు అయితే కొంచెం గ్యాప్ వచ్చేసింది అన్నమాట. ఆ 4 వేలు కంటే ఇది గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఫ్రాక్చర్ అయ్యింది. అది ఏంటంటే ఇంకా సర్జరీ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా 9 గంటలకు ఎప్పుడో స్టార్ట్ చేస్తారనేసి అన్నారన్నమాట. అందుకని ఇంకా తొందరగా ఇంకా టిఫిన్ అది చేసేసి, ఈయనకైతే ఇంకా డ్యూటీ ఉంది, ఈయనకైతే సెలవు ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఈయనకి వంట చేసేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. అందుకని చెప్పేసి ఇంకా వంట ఏంటంటే ఇంకా పప్పు మామిడికి ఇంకా తొందరగా వండేసి పక్కన రైస్ పెట్టేసి అయితే ఇంకా రెడీ చేసేస్తాను అనమాట. తొందరగా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కదా, ఇంకా తలస్నానం చేశాను. నైట్ అంతా ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇంకా తలనొప్పి వచ్చింది. అంటే తమ్ముడు అలా పడిపోయాడు కదా, ఇంకా ఒకలాగా అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మనం వాళ్ళు ఎంత ఎదిగిపోయినా కూడా మా తమ్ముడు ఇంకా మనకు చిన్నపిల్లలాగే అనిపిస్తారు కదా. పాపం అది ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ వచ్చేసింది. మనకి ఏదైనా చెయ్యి విరిగినా, వేలు విరిగినా, ఏది విరిగినా కూడా ఎంత నొప్పి వచ్చేస్తుంది కదా. చెయ్యి అంతా వాచిపోయింది అన్నమాట వాడికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నిన్నంతా ఇంకా అదే టెన్షన్తో ఉన్నాము. కాకపోతే పర్వాలేదు బాగానే ఉంది, ఏం కాదులే, చిన్నదే అన్నారు. చిన్నదే కదా అని అనుకున్నాం. కానీ అది ఈరోజైతే ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి, నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇంకా చిన్నదే అనుకున్నాను. ప్రొద్దుట 6 గంటలకు వాడిని ఏమీ తినద్దు, ఖాళీ కడుపుతో ఉండమన్నారన్నమాట. 6 గంటల లోపల ఏదన్నా కొంచెం లైట్గా తినేసి వాటర్ తాగేసి ఇంకా దాని తర్వాత నుంచి అసలు ఏమీ పెట్టద్దు, వాటర్ కూడా ఇవ్వద్దు అన్నారన్నమాట. ఏంటి ఇంత చిన్నదానికి ఇంత హడావుడి చేసేస్తున్నారేంటి అనుకున్నాను. అంటే చిన్నదే కదా అనుకున్నాం, మేము అందరం చిన్నదే అనుకుంటూనే ఉన్నాం. కాకపోతే
ఇంక మామూలుగా పెద్ద ఆపరేషన్ అవుతే ఎలాగా అన్నీ ప్రాసెస్ మొదలు పెడతారో అలాగే ఆడికి కూడా అయ్యిందన్నమాట. నిజంగా పాపం అంత పెయిన్ అలా తట్టుకుని ఆ చెయ్యేమో వాపొచ్చేసింది. ఇంక మేమేం చేసామంటే నేను ఫస్ట్ వీళ్ళ చెల్లి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్‌కి వెళ్ళారు. హాస్పిటల్‌కి వెళ్తే ఇంకా ఒక గంట టైం పడతదండి. అంటే ఇంకా అక్కడ వెయిట్ చేయలేక మళ్ళీ ఇంటికొచ్చేసారన్నమాట. వాళ్ళ పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోయారు, చెల్లి ఇంటి దగ్గర అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరికొచ్చేసారు. ఒక గంట తర్వాత అక్కడ ఏం వెయిట్ చేస్తామని చెప్పేసి, ఆ గంట లోపల మళ్ళీ ఈళ్ళొస్తున్నారు. మేమేమో బస్సుకెళ్ళి మళ్ళీ మేము బస్సు ఎక్కెళ్ళామన్నమాట. బస్సు ఎక్కెళ్ళి ఇంకా అక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయి నడుచుకుని కొంచెం దూరం నడాలన్నమాట. నడుచుకుని వెళ్తుంటే వెనక నుంచి ఆటో వచ్చింది. ఆటో వచ్చి నా ముందు ఆగింది. ఆటో ఆగితే ఏంటంటే అందులోంచి ఎవరో ఇలా కిందకి దిగారు. దిగి చూడగానే మా తమ్ముడు, ఇదేంటి మా తమ్ముడులా ఉన్నాడేంటి అని నేను చూస్తున్నాను. వాడేమో పద ఆటో ఎక్కు అంటే నేను మామూలుగా ఎక్కుతున్నాను అనమాట. ఏహో వీళ్ళు ఇక్కడి నుంచే వస్తున్నారా అన్నట్టుగా నేను ఆటో ఎక్కేసాను. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను తోడు. ఇదేంటి అమ్మ సడన్గా ఆటో ఎక్కేస్తుంది. మా అమ్మాయి ఏమో ఒక 2 అడుగులు వెనకాల ఉన్నది, నేను కొంచెం ముందున్నాను. తనేమనుకుంటుంది, ఏంటి మా అమ్మని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా ఏంటి, ఆటో ఎక్కేసింది, అతను ఎవరో ఆటో ఎక్కించాడు, అలాగా అది అల్లిపోతుంది. తీరా చూస్తే వాళ్ళ మావయ్య. ఏమైందిరా మీరు ఇక్కడ ఆటోలో ఇక్కడ ఉన్నారేంటి అంటే, మాకు ఇంకా గంట టైం పడుతుందంట, ఆ గంట అక్కడ వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాము అనేసి మమ్మల్ని కూడా ఆటోలో ఎక్కించుకుని మేము కూడా మొత్తం అందరం కలిపి మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఇంకా అందరం మేము భోజనం చేసేసి ఈలోగా ఫోన్ వచ్చిందన్నమాట. 1 గంట ఆ టైంకి వచ్చింది. మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పేసి, హాస్పిటల్కి వచ్చేయండి అని ఫోన్ చేస్తే ఇంక అందరం బయలుదేరిపోయాం. తమ్ముడికి ఏం పెట్టలేదు కానీ మేము మాత్రం భోజనం చేసేసి బయలుదేరాము. ఇక్కడ ప్రొద్దుట పూరి చేశాను కదా, కొంచెం పిండి ఉండిపోయింది. అది మా చెల్లి పిల్లల కోసం అయితే చేసి పట్టుకెళ్తున్నాను. వాళ్ళకి చాలా ఇష్టం పూరి అంటేని. ఇంక ఎలాగా వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ చేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా చూసేటప్పటికి అవన్నీ చూసినప్పటికి ఇంకా వాడిని ఆపరేషన్కి ఎప్పుడు తీసుకెళ్లారో ఒక 3:30 ఆ టైంకి ఎప్పుడో అయ్యిందన్నమాట. అప్పుడే 1 గంటకి వెళ్తే ఇంక మళ్ళీ బ్లడ్ టెస్ట్ అని అదని ఇదని ఈసీజీ అని మొత్తం అన్నీ చేసి అన్ని టెస్టులు చేసి అప్పుడైతే 3:30కి తీసుకెళ్ళి అప్పుడు 3:30 నుంచి 4:30 ఇంచుమించు 5 అయిపోయినట్టుంది. అప్పుడు పిలిచారు సర్జరీ అయిపోయిందని. నేను ఇంకా చిన్నదో అని అనుకుంటున్నాను నిజంగానే. పాపం చాలా పెయిన్ వచ్చిందంట. ఎందుకంటే చేతి వరకే కనుక మనకి మత్తు ఇస్తారు కదా, అక్కడే వరకే ఇచ్చారంట వాడికి. కానీ అంతా తెలిసిపోయింది, కానీ చాలా పెయిన్ వచ్చింది అని చెప్పేసి మొత్తం అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానిపైన సిమెంట్ కట్టు వేసేసారన్నమాట. నిజంగా చిన్నదనుకున్నాను కానీ చిన్నది కాదు. పాపం చాలా బాధ అయితే భరించాడు. ఇలాగైతే జరిగిందండి. బండి మీద వెళ్ళేటప్పుడు దయచేసి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి బాబు, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే వాటికి కంగారు. ఇవి కుక్కలకి ఏంటంటే వాటికి ఏమీ తెలియదు, జంతువులకి ఏం తెలుస్తుంది. అవి ఏంటంటే ఇలాగ ఫాస్ట్గా క్రాస్ చేసేస్తాయి. మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొంచెం అవి ఇలా సైడ్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం బండి చాలా స్లోగా వెళ్ళాలి. చాలా ప్రమాదం జరుగుతుంది. ఇంకా మనం ఏంటంటే ఏ తలకి తగలలేదు, చేతికి తగిలింది కన్నా చిన్న దెబ్బ అని మనం అనుకోవాలన్నమాట. అదే తలకి అస్సలు తగలకూడదు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే బండి మీద వెళ్ళాలంటే చాలా స్లోగా వెళ్తానండి. నువ్వేంటి బండి ఇంత స్లోగా నడుపుతావు అనేసి అందరూ అంటూ ఉంటారు. అదే మంచిదండి. ఇప్పుడు స్పీడ్‌గా వెళ్ళిపోయి, పడిపోయి, దెబ్బలు తగిలించుకునే కంటే స్లోగా వెళ్ళడమే మంచిది. ఈరోజు మేము బండి మీద వెళ్ళి బండి ఒక షాప్ దగ్గర పెట్టేసి అప్పుడు బస్సు ఎక్కెళ్ళాం కదా. మా అమ్మాయి అంటుంది, ఏంటి నువ్వు ఇంత స్లోగా నడుపుతున్నావు, నడుచుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అన్నది. నేను ఇలాగే స్లోగానే నడుపుతాను అనేసి మా అమ్మాయితో చెప్తున్నాను అనమాట. బాబాయ్ బండి మీద తిరిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి నిజంగా. మళ్ళీ ఏంటంటే వాడు బండి మీద పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లేలు కొంచెం సెపరేట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ వచ్చేసింది, కట్ అయిపోయింది, బ్లడ్ వచ్చేస్తుంది, ఆగట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ జీహెచ్కి తీసుకెళ్ళి వాళ్ళు కట్టినా కూడా బ్లడ్ ఆగలేదు. ప్రొద్దుటి వరకు అలాగా వస్తూనే ఉందన్నమాట. ఇంకా మరుసటి రోజు ఎప్పుడో అది ఆగింది. ఇంకా బాబోయ్ ఆ చెయ్యి పాపం వాడికి చాలా వాచిపోయింది. అమ్మ బాబోయ్! అప్పటి నుంచి ఈ రోజు వరకు వాడు ఎలా ఉన్నాడా ఏంటి అనుకున్నాం, కానీ చాలా చిన్నదనుకున్నాం. కానీ నా దృష్టిలో అయితే అది పెద్దగానే అనిపించింది. వెళ్ళి చూస్తేనే కానీ నాకు తెలియలేదు, ఆ చిన్నదే అనేసి అనుకున్నాము.
ఇంకా అంతా అయిపోయింది. ఇంకా 5 గంటలకి ఏంటంటే ఇంకా తమ్ముడిని అది చూసేసి ఇంకా వాడిని అక్కడే ఉంచేసారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అక్కడే ఐసీయూలో పెట్టేసి ఉంచారు. ఆ నైట్ అంతా ఉంచేస్తామని చెప్పారన్నమాట. ఇక్కడ ఇంక బాక్స్లో పెట్టేస్తున్నాను. చెల్లి పిల్లల కోసం పట్టుకెళ్తున్నాను అనమాట నేను. పూరి చాలా ఇష్టపడతారు. అది నేను చేసిందంటే మరీ ఇష్టం కనుక ఇంకా అవన్నీ చేసి హాట్ బాక్స్లో పెట్టేసుకుని అయితే పట్టుకెళ్తున్నాను. ఇంక ఎలాగా వెళ్తున్నాను కదా అని ఇంక తమ్ముడిని 5 గంటలకి చూసేసి ఇంక మళ్ళీ మేము ఇంక వచ్చేసాం. నేను మా అమ్మాయి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంక ఇక్కడైతే అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా వంట అంతా రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. కుక్కర్ కూడా ఇంకా 3-4 విజిల్ వేసేసింది. ఇక్కడ పప్పు, ఆనపకాయ, ఇంకా మామిడికాయ అయితే వేసేసి వండేసాను. ఇంకా మళ్ళీ మేము నైట్ వచ్చినప్పటికి ఎలాగా కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇవే సర్దేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇక్కడ కాసిన పాలు ఉంటే అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా అప్పడాలు కూడా వేయించేసాను అనమాట. ఇంకా వేయించేసి ఇంకా బాక్సులో వేసేసి డైరెక్ట్గా మూత పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఈయన మధ్యాహ్నం 1 గంటకి భోజనంకి వస్తారు కనుక ఇంక ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేస్తాను అనమాట. రెడీగా పెట్టేసి ఇంక వెళ్ళిపోతాను. మేము ఎప్పుడు ఇంక ఇక్కడే సోఫా మీద కూర్చుని ఇలా టేపేమే పెట్టేసుకుని తింటాం అన్నమాట. డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా అది యూజ్ చేయము. ఇంక అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంక వంట చేసేసాను. ఇంక వంట అయ్యేటప్పటికి ఇంక కరెక్ట్గా 9 అయింది. ఇంక మిగతా పనులు అక్కడే వదిలేసాను. ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కడగాలి. ఇంక ఇక్కడ అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా అందులో హాట్ బాక్స్లో వేసినవి అయితే ఇంక ఇప్పుడు పట్టుకెళ్ళిపోతాను. ఇక్కడైతే ఇంకా వాంతులు అవ్వకుండా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. నాకు ఇదో బాధ కదా, ఎక్కడికి ప్రయాణంకి వెళ్ళినా, చిన్నదానికి వెళ్ళినా, పెద్దదానికి వెళ్ళినా ముందు కడుపు తిప్పేసి తలపోటు వచ్చేస్తుంది. ఇంక ఈరోజైతే ఇంక బస్సులో వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆటోలో వెళ్ళడానికి భయం వేస్తుంది. అందుకని ఇంకా బస్సులో వెళ్దామని చెప్పేసి ఇంక ట్యాబ్లెట్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇంక మా అమ్మాయిని ఏంటంటే డేట్ ఉందో లేదో చూడు అనేసి అంటున్నాను అనమాట. చూసిస్తుంది. ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసి ఇంక ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే వేసేసుకుని ఇంకా బయలుదేరిపోతాము. ఇది ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా. మార్నింగ్ అయితే ఇలా జరిగిందండి. ఇంకా అలా తమ్ముడికి అయితే ఇంకా సర్జరీ అయింది కనుక వెళ్ళవలసి వచ్చిందన్నమాట. కాకినాడ వెళ్ళి వాడిని చూసేసి అయితే వచ్చేసాను. ఇంకా అక్కడ ఎక్కువ మంది ఎవరు ఉండకూడదని చెప్పారు. ఇంకా మా మరదలు ఉంది. ఇంక నేనైతే ఇంక వచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలైతే చెల్లింటి దగ్గర ఉండిపోయారు. ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నాం బస్సులో. ఇక్కడ చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.